నేను శ్రీశైలంకి చాలాసార్లు వెళ్ళాను కానీ ఈ వ్యూని చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం. డ్యామ్ గేట్ ఓపెన్లో ఉన్నాయని తెలుసుకుని ఆ వీక్లోనే టక్కని ప్లాన్ చేసుకుని మేమైతే స్టార్ట్ అయిపోయాం శ్రీశైలంకి. హే గాయ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అండ్ చాలా కలర్ఫుల్గా కూడా ఉంటుంది. నేను ఈ వీడియోని 2 పార్ట్స్లో అప్లోడ్ చేస్తున్నాను, అస్సలు మిస్ అవ్వకండి. హైదరాబాద్ నుంచి శ్రీశైలం రోడ్ ట్రిప్ సూపర్గా ఉంటుంది. అది కూడా ఈ మాన్సూన్ తర్వాత అయితే ఇంకా చాలా బాగుంటుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి ఇది పర్ఫెక్ట్ స్పాట్. మొత్తం డీటెయిల్స్ తెలియాలంటే ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి అండ్ దీని నెక్స్ట్ పార్ట్ కూడా అస్సలు మిస్ అవ్వకండి. అంతకంటే ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా శ్రీశైలం ట్రిప్ ప్లాన్ డీటెయిల్స్కి వచ్చేస్తే మేమైతే సండే మార్నింగ్ హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యాం శ్రీశైలంకి. అసలు శ్రీశైలం ప్రాముఖ్యత తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. మనకి 12 జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగం అయితే శ్రీశైలంలో వెలిసింది. ఆ జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవడానికి మేమైతే మా ప్రయాణాన్ని మొదలు పెట్టాం. మేమైతే సండే రోజు మార్నింగ్ స్టార్ట్ అయ్యాము. మేము స్టార్ట్ అయ్యే టైంకి దగ్గర 7:45, 8 అయిపోయింది. 1 అవర్ డ్రైవ్ చేసుకున్న తర్వాత బ్రేక్ఫాస్ట్ కోసం బ్రేక్ అయితే తీసుకున్నాము. ఎవరు లేరు అందులో, యాక్టింగ్ అంతా. నా ముఖ చిత్రాన్ని మీరు రిజిస్టర్ అయితే చేసుకోండి. వీడియో స్టార్టింగ్లో నా హెయిర్ ఎలా ఉంది, వీడియో ఎండింగ్లో నా హెయిర్ ఎలా ఉండబోతుంది అని. అయితే ఎలాగో బ్రేక్ఫాస్ట్ చేసాం కాబట్టి ఇక్కడ చాయ్ బ్రేక్ తీసుకుందామని ఇక్కడ ఆగిన తర్వాత మా తమ్ముడేమో ఎనర్జీ డ్రింక్ కావాలని చెప్పేసి వెళ్ళి రెడ్ బుల్ కోసం ట్రై చేశాడు. అక్కడ దొరకలేదు. చాయ్ అయిపోయిందా, చాయ్ ఎలా ఉందని అడుగుదామని చేసి మా అమ్మ అయితే వీడియోలో అడిగినప్పుడు చాయ్ బాగుందని చెప్పింది కానీ వీడియో అయిపోయిన తర్వాత చాయ్ చండాలంగా ఉందని చెప్పింది. వాడేం డికాషన్ ఏం వేయలేదు, చెత్తలా చేసాడని చెప్పింది. అంతలోగా మా తమ్ముడు వెళ్ళి రెడ్ బుల్ అన్నాడు కదా, రెడ్ బుల్ దొరకలేదంట. నేను మాన్స్టర్ డ్రింక్ అయితే తీసుకున్నాడు. ఎందుకంటే ఈ ట్రిప్ అంతా మా తమ్ముడు ఒకటే డ్రైవ్ చేయబోతున్నాడు. పాపం వాడికి ఎనర్జీ కావాలి కదా అని చెప్పేసి వాడు ఏం అడిగితే అదైతే కొనివ్వడం జరిగింది. మనం శ్రీశైలంకి వెళ్ళేటప్పుడు మధ్యలో మంచి స్పాట్ అయితే వస్తుంది, అదే దిండి రిజర్వాయర్. మేమైతే హైదరాబాద్ నుంచి ఫస్ట్ దిండి రిజర్వాయర్కి అయితే లొకేషన్ పెట్టుకున్నాం. అక్కడ నుంచి శ్రీశైలం పెట్టుకుందాం అని చెప్పేసి. ఈ వానల వల్ల ఎక్కడ పడితే అక్కడ వాటర్ అయితే ఉప్పొంగుతుంది కాబట్టి దిండి రిజర్వాయర్ కూడా ఒక మంచి అట్రాక్షన్ లాగా మారింది ఈ రోడ్ ట్రిప్ లో. ఇంకా చూడండి, దూరం నుంచి ఆ వ్యూ కనిపించినట్టు నేను పైకి ఎక్కి అయితే మొత్తం వీడియో అయితే రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాను. అసలు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నాకైతే ఇలాంటివి చూస్తే నాకు ఎలాంటి థాట్స్ వస్తాయంటే, ఒకవేళ ఇది కానీ ఇరిగిపోతే మొత్తం మా ఎదురుగా ఉన్న ఊర్లన్నీ మునిగిపోతాయి కదా, ఇలాంటి పిచ్చి పిచ్చి థాట్స్ అన్నీ వస్తాయి అనమాట. అట్మాస్ఫియర్ బాగుంది కాబట్టి మన ఫోటోషూట్ సెషన్ అయితే స్టార్ట్ చేసేసాం. బాబు తీసుకో అమ్మ కెమెరా, కొన్ని ఫోటోలు వీడియోలు క్లిక్ చేయని చెప్పేసి మన అసిస్టెంట్లకి అయితే మనం ఇచ్చేయడం జరిగింది. వాళ్ళైతే మన ఫోటోలు వీడియోలు చాలా బాగా తీశారు, క్రెడిట్స్ అయితే ఇవ్వాల్సిందే. నేనైతే లాస్ట్ టైం సలేశ్వరం జాతర కోసము ఇదే రోడ్లో వెళ్ళాను. అప్పుడు దిండి రిజర్వాయర్ దగ్గరికి వచ్చాను. అప్పుడు ఏంటంటే బ్యాక్ వాటర్స్ ఒకటే ఉండే అనమాట, ఎక్కువ వాటర్ లేవు సమ్మర్ టైంలో రావడం వల్ల. ఇప్పుడు చూడండి మొత్తం ఉప్పొంగిపోయి పారేస్తుంది. ఈ వ్యూ చూసిన తర్వాత అసలు మాకు బ్రేక్ పక్కా తీసుకోవాలి ఖచ్చితంగా అని చెప్పేసి అక్కడ పైన జనాలు కనిపిస్తున్నారు కదా, అక్కడికి వెళ్తే మనకు రిజర్వాయర్ వ్యూ కనిపిస్తుంది. అందుకని చెప్పేసి కొంచెం ముందుకెళ్ళి పార్క్ చేసుకుని వెళ్ళడం అయితే జరిగింది. కాంట్రవర్సీ క్రియేట్ చేయడం ట్రై చేస్తున్నారు. కాంట్రవర్సీ రండి, ఎవరైనా వస్తారు. మమ్మీ చెడు హాయ్. మనం ట్రావెల్ చేసేది ఎలాగో కార్లో కాబట్టి ఎండకైనా వానకైనా తట్టుకోవడానికి ఖచ్చితంగా ఒక మంచి గొడుగు అయితే మేము క్యారీ చేస్తాం. ఎక్కడికి వెళ్ళబోతున్నాం? గండికోట. శ్రీశైలంలో బోటింగ్ చేద్దాం. అడ్వెంచర్ విత్ మమ్మీ. అమ్మయ్యా, నేను నిన్ను తీస్తా, నువ్వు నన్నుది. చూస్తున్నారుగా, కొంచెం అడ్వెంచర్లా చేసి పైదాకా అయితే వెళ్ళాం. పైకి వెళ్ళిన తర్వాత అయితే బ్యాక్ వాటర్స్ మొత్తం కనిపిస్తాయి. ఇదే మనకు అక్కడ వాటర్ ఫ్లో లాగా ఇలా వస్తుంది అనమాట, చిన్న వాటర్ ఫాల్స్ లాగా కనిపిస్తుంది. పైకి ఎక్కిన తర్వాత ఇలా కొంచెం క్లోజ్ స్పేస్ లా ఉంది చూసారా. సో ఇందులోకి వెళ్ళిన తర్వాత విండోలా ఉంది, అందులోంచి వ్యూ అయితే చాలా చాలా బాగుంది. అండ్ పైనుంచి బ్రిడ్జ్ వ్యూ కూడా చాలా బాగుంది. మా తమ్ముడు చూడండి, ఇట్లాంటి తేడా పనులు చేయకపోతే ఆడికి మనశ్శాంతిగా ఉండదు. ఆ కిందకి వెళ్ళి ట్రైపాడ్ పెట్టి ఏదో చేస్తున్నాడు, మొత్తానికి ఏదో వీడియోస్ అయితే తీసుకున్నాడు. నా ఫ్రెండ్ అయితే నాకు ఫొటోస్ వీడియోస్ తీయడానికి నాతో పాటు పైకి అయితే వచ్చాడు. ఇంకా అది అయిపోయిన తర్వాత కిందకైతే వెళ్ళిపోయాము. కిందకి వెళ్ళిపోయిన తర్వాత యాక్చువల్లీ అది కింద నుంచి వంగుకుంటూ వచ్చామన్నమాట, ఈ రాడ్ కింద నుంచి. మా తమ్ముడు అన్నాడు, నేను ఎత్తి నిన్న టేస్తాను పదా అన్నాడు. సరే నీకు అంత సరదాగా ఉంటే నేనెందుకు వద్దంటాను అనేసి వాడికైతే ఛాన్స్ అయితే ఇచ్చాను. మంచిగా ఎత్తేసి అవతలైతే పడేశాడు నన్ను.
నీకు చాలా బలం ఉందా అన్నాయ్? మజిల్ చూడు ఎలా ఉంది. గట్టిగా ఉంది. ఇగో ఈ బస్సులల్లోనే వచ్చేది. ఇప్పుడు దిండి రిజర్వాయర్ నుంచి శ్రీశైలంకి మ్యాప్ అయితే పెట్టాము. వ్యూ చూసారా ఎంత బాగుందో. ఇక్కడ నుంచి మొత్తం మనం ఫారెస్ట్ ఏరియాలోకి అయితే ఎంటర్ అయిపోతాం. ఇక్కడ నుంచి ఒక ఘాట్ వస్తుంది. ఆ ఘాట్ లోపల నుంచి అమరావతి టైగర్ రిజర్వ్ అని చెప్పేసి ఒక ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అయిపోతాం. ఇక్కడ మీ అందరికీ అయితే ఒక టిప్ అయితే ఇస్తున్నాను మా ఎక్స్పీరియన్స్ బట్టి. మీరు ఒకవేళ రోడ్ ట్రిప్ ప్లాన్ చేసుకుంటే శ్రీశైలంకి ఫస్ట్ స్నాక్స్ ఏమైనా ఉంటే మన సిటీలోనే కొనేసుకొని 2 డేస్కి పెట్టేసుకోండి. అంటే మీరు ఎన్ని రోజులు ఉండాలనుకుంటే అన్ని రోజులకి స్నాక్ ఐటమ్స్ పెట్టుకోండి ఖచ్చితంగా. ఎందుకంటే మనం ఈ ఫారెస్ట్ ఏరియాలోకి ఎంటర్ అయిన తర్వాత షాపులు చాలా తక్కువ ఉంటాయి. అక్కడక్కడ షాపులు ఉంటాయి. ఆ షాపులు కూడా 5 రూపీస్ చిప్స్ ప్యాకెట్ 10 రూపాయలకి అమ్మడం, అలా డబల్ ట్రిపుల్ రేట్లు అయితే అమ్మేస్తారు. అనవసరంగా వేస్ట్ చేసుకోకండి. మన ఊర్లోనే మంచిగా కొనేసుకొని కార్లోనే కదా వెళ్తున్నారు, డిక్కీలో పడేసుకోండి ఫుడ్ ఐటమ్స్ మీరు ఏమేమి తినాలనుకుంటున్నారో. సో ఇదైతే సేవ్ చేసుకోండి. అండ్ ఇంకొక టిప్, ఒకవేళ మీరు స్టార్ట్ అయ్యే ముందు ఏమైనా మంచిగా టైం కుదుర్చుకుంటే ఫుడ్ అయితే వండేసుకొని పెట్టేసుకోండి. లంచ్కి కానీ లేకపోతే అట్లీస్ట్ ప్రీ లంచ్కైనా మీకు యూజ్ అవుతుంది కదా. ప్రతిదీ బయట కొనుక్కొని తినాలి అంటే మన దగ్గర డబ్బులున్నా కూడా అక్కడ ఏమి దొరకవు కొన్నిసార్లు. అందుకోసం చెప్తున్నాను. ఎందుకంటే మేము పొద్దున్న స్టార్ట్ అయినా కూడా మేము లంచ్ టైంకి లంచ్ అయితే చేయలేదు. దగ్గర 4 o'clockకి చేయాల్సి వచ్చింది. ఎందుకంటే సరైన ఫుడ్ దొరక్క, ఇంకా ఆ వ్యూస్ అవన్నీ చూసుకుంటూ వెళ్తాం కదా, మనకి టైం కూడా అయిపోతూ ఉంటుంది. ఒకవేళ మన కార్లో ఫుడ్ ఉందనుకోండి, ఎక్కడైనా ఆపుకొని అట్లీస్ట్ చక్కగా తినొచ్చు. సో ఈ 2 పాయింట్స్ అయితే మైండ్లో పెట్టుకోండి. ఇంకా మేము అలా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాం కొంచెం దూరము. వాష్రూమ్కి అయితే బ్రేక్ తీసుకున్నాం. ఏదైనా రెస్టారెంట్స్ ఉన్న దగ్గర అయితే మనకు వాష్రూమ్ అవైలబిలిటీ ఉంటుంది. లోపలికి వెళ్ళే కొన్ని చోట్ల వాష్రూమ్ కూడా ఉండదు. సో మీరు ముందుగానే కొంచెం చూసుకుంటూ వెళ్ళండి. అక్కడ ఫుడ్ తిందాం అనుకున్నా అక్కడ ఏం దొరకలేదు. సరే అని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. మన రోడ్ ట్రిప్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ లొకేషన్ దిండి రిజర్వాయర్ వస్తుంది. ఇప్పుడు సెకండ్ లొకేషన్ వచ్చేసి అమరావతి టైగర్ రిజర్వ్ దాటిన తర్వాత శ్రీశైలంకి దగ్గరలో ఆక్టోపస్ వ్యూ పాయింట్ అనేసి ఒకటి వస్తుంది అనమాట. మీరు గూగుల్లో సర్చ్ చేసుకున్నా మీకు దొరుకుతుంది. అక్కడికి వెళ్ళండి. అక్కడ నుంచి వ్యూ చాలా బాగుంటుంది. నేను చూపిస్తాను మీకు ఈ వీడియోలో. ఇక్కడ మనకి ఎంట్రీ ఫీజు ఉంటుంది. ఎంట్రీ వచ్చేసి పర్ పర్సన్ 50 రూపీస్ అయితే తీసుకుంటారు. ఇది ఆక్టోపస్ వ్యూ పాయింట్. ఇది బాను, అది మా మమ్మీ స్టీఫెన్. ఇది దారి. అందరూ ఇలానే చూపిస్తారు. ఇదిగో ఇది కూర్చునే ఏరియా. చూద్దాం. ఆక్టోపస్ వ్యూ పాయింట్ అంటే ఇదే. మ్యాప్స్లో ఇదే ఉంది. లొకేషన్ చూసారా ఎంత బాగుందో. బయట చూస్తే ఇంకా బాగుంది. గాలి అయితే విపరీతంగా వీసేస్తుంది. ఆ కొండలు కూడా ఏదో నిజంగా ఆక్టోపస్ లాగా, అంటే మేబీ ఆ షేప్లో ఉందని చెప్పేసి ఆక్టోపస్ వ్యూ పాయింట్ అని పెట్టారేమో. అక్కడేదో చిన్న విలేజ్లా ఉంది, అదేంటో తెలియలేదు. మొత్తానికైతే మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం ఈ వ్యూ చూసిన తర్వాత. మా మమ్మీకి చాలా నచ్చింది వ్యూ. మా స్టీఫెన్ గాడేమో మా ఫ్రెండ్ని మెల్లగా సైడ్ చేసి ఆ తుప్పల్లోకి తీసుకెళ్ళి, బ్రో ఇక్కడ నుంచి వ్యూ బాగుండిద్దేమని వెళ్ళారు. కానీ అక్కడ సైన్ బోర్డు ఉందంట, మళ్ళీ వెనక్కి వచ్చారు. వాటర్ వీడియోగ్రఫీ. ఇందాక ఏమి లేదు ఇక్కడ. ఎందుకు దీనికి 50 రూపాయలు బొక్క అనింది. పర్లేదు, వ్యూ పాయింట్ అయితే బాగుంది. మా మమ్మీ 50 రూపాయలు బొక్క అంటుంది. ఏం చేయాలి? పులి, చీత అండ్ బాలు. సింగిల్ ఫ్రేమ్ యా. ఇంకా ఆక్టోపస్ వ్యూ పాయింట్ దాటిన తర్వాత మనమైతే ఘాట్ సెక్షన్ ఎంటర్ అయిపోతాము. ఇప్పుడు అసలైన సూపర్ డూపర్ లొకేషన్ అయితే వస్తుంది. అదే శ్రీశైలం డ్యామ్. మేము పని కట్టుకొని మరి ఆ డ్యామ్ గేట్స్ ఓపెన్ ఉన్నాయని పక్కా చూడాలని అయితే వచ్చాము. ఎంత బాగుంది కదా. ఇదివరకు చూసావా వేరే డ్యామ్? మేము శ్రీశైలం ఇది సెకండ్ టైం డ్యామ్ అవుతుంది. డ్యామ్ చూసారా అసలు ఎంత బాగుందో. బయట చూస్తే అసలు అద్భుతంగా ఉండింది. సో మీరు ఆల్రెడీ డ్యామ్ విజిట్ చేస్తుంటే కింద అయితే కమెంట్ చేయండి, ఎక్కడైనా ఏదైనా డ్యామ్ ఇట్లా ఫుల్ ఓపెన్ ఉన్నప్పుడు చూసుంటే. అయితే వన్ సైడ్ మనం ఆగాం కదా, 2 బెండ్స్ వస్తాయి. ఆ 2 బెండ్స్ దగ్గర 2 వ్యూ పాయింట్స్ ఉంటాయి. మనం ఇప్పుడు ఆల్రెడీ ఒకటి చూసాం కదా, ఇప్పుడు సెకండ్ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఆడు పరిగెట్టేశాడు రా.
మా తమ్ముడైతే ఫస్ట్ టైం చూస్తున్నాడంట. వాడు ఎక్సైట్మెంట్ అసలు ఆగట్లేదనమాట. కారు ఇక్కడ పెట్టేసి నడని పరిగెత్తుకొని వెళ్ళి ఆ వ్యూ చూడడానికి అయితే వెళ్ళిపోయాడు. వాడైతే మా అందరిలో వాడే ఫుల్గా ఖుషి అయిపోయినట్టు అనమాట. ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే చూస్తూ ఉన్నా ఇంకా చూస్తూ ఉండాలనిపిస్తూ ఉంటుంది. అండ్ వానలాగా మనం ఏం చినుకులు పడుతూ ఉంటాయి అనమాట. ఆ ఫీలింగ్ ఇంకా బాగుంటుంది. కార్లు అయితే ఎక్కడ పడితే అక్కడ ఆపకూడదు, ట్రాఫిక్ జామ్ అయిపోద్ది. మళ్ళీ మనం చూసుకుంటూ ఒక చోట ఆపుకొని ఆ వ్యూ పాయింట్ ఎంజాయ్ చేసి మళ్ళీ వెంటనే వెళ్ళిపోవాలి. లేదంటే ఏదైనా ఇరుకులో పెట్టుకోవడానికి ట్రై చేయాలి. కానీ లేదంటే ఇలా మొత్తం బ్లాక్ అయిపోయిద్ది. మళ్ళీ పోలీసులు వచ్చి అదంతా క్లియరెన్స్ ప్రాబ్లమ్స్ అవుతాయి అనమాట. సో ఇటు సైడ్ ఘాట్ అయితే దిగేసాము. 2 వ్యూ పాయింట్స్ అయిపోయినాయి. అక్కడి నుంచి కిందకు వచ్చిన తర్వాత కూడా మనం మంచిగా ఆరాంగా కార్ ఆపుకొని వ్యూ అయితే ఎంజాయ్ చేసుకోవచ్చు. మా తమ్ముడికి అయితే తనివి తీరలేదు, అందుకే ఇక్కడ కార్ ఆపేసి మొత్తం వ్యూ అయితే ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ కొండ నుంచి ఇప్పుడు ఆ కొండకి వెళ్ళాలి. మధ్యలో ఇలా బ్రిడ్జ్ ఉంటుంది అనమాట. ఈ బ్రిడ్జ్ దాటుకొని వెళ్తే మళ్ళీ అక్కడ ఒక ఘాట్ సెక్షన్ వస్తుంది. ఇప్పుడు పైనుంచి కిందకు వచ్చాం కదా, ఇప్పుడు కింద నుంచి పైకి వెళ్ళాలి ఈ కొండ మీదకి. ఇప్పుడు మనం అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఆ కొండ మీద చూసాం కదా. ఈ కొండ మీద ఉండే టైగర్ రిజర్వ్ పేరు శ్రీశైలం టైగర్ రిజర్వ్ అనమాట. మళ్ళీ మనకి ఫారెస్ట్ ఏరియా వస్తుంది ఘాట్ దాటిన తర్వాత. ఇటు సైడ్ నుంచి ఘాట్ ఎక్కేటప్పుడు స్టార్టింగ్లోనే చాలా షాప్స్ ఉంటాయి. అక్కడ ఏంటంటే అక్కడ పట్టిన చేపలు అమ్ముతూ ఉంటారు. వండినవి కానీ, పచ్చివి కానీ, ఎండినవి కానీ ఇవన్నీ అమ్ముతారు. కావాలంటే మీరైతే కొనుక్కోవచ్చు. ఇది ఇటు సైడ్ నుంచి వ్యూ అనమాట. కింద నుంచి పైకి ఎక్కేటప్పుడు ఒక దగ్గర వ్యూ వస్తుంది. మీరు చూసుకుంటూ వెళ్ళాలి. ఎక్కడ వ్యూ బాగుంటే అక్కడ ఆగేసి మంచిగా ఎంజాయ్ అయితే చేసేయాలి. ఇంకలా బ్రేకులు తీసుకుంటూ వచ్చేసరికి 4 అయితే అయిపోయింది. చాలా ఆకలేస్తుంది. ఇదేదో రెస్టారెంట్ ఉంది, వెళ్ళి ట్రై చేసేద్దాం పదా అని చెప్పేసి వెళ్ళిపోయాము. లక్కీగా ఫుడ్ అయితే బాగుంది. మేమైతే చికెన్ బిర్యానీ తిన్నాము. మీరు కూడా వెళ్తే కనుక ఈ రెస్టారెంట్లో అయితే బిర్యానీ తినేటట్టు అయితే ట్రై చేయండి. మా తమ్ముడైతే పిచ్చాకల మీద ఉన్నాడు. ఒక ప్లేట్ మొత్తం వాడే లాగించేశాడు. ఈ వ్లాగ్ అయితే నేను ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. దీని తర్వాత మేము కొన్ని ప్లేసెస్ అయితే చూసాము. ఆ ప్లేసెస్ అండ్ నెక్స్ట్ డే ఏం చేసాం దర్శనం డీటెయిల్స్ మొత్తం సెకండ్ వ్లాగ్లో అయితే అప్లోడ్ చేస్తాను. అప్పటి వరకు వెయిట్ చేయండి. ఒకవేళ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే వేసేసుకోండి.